అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ మిగతా 3 ట్రిపుల్ సొంత క్యాంపస్ ఉంది సార్. మా ఒంగోలుకి లేదు సార్ సొంత క్యాంపస్. మా సొంత క్యాంపస్ కావాలి సార్. అసలు ఫెసిలిటీస్ కానీ ఏం బాగోదు సార్. ఫ్యాకల్టీ సరిగ్గా లేదు. వాటర్ ఫెసిలిటీస్ లేవు సార్. వాష్రూమ్స్ బాగోట్లేదు. రూమ్కి 25 మంది ఉంటున్నారు. దోమలు ఎలకలు కూడా ఉంటున్నాయి. అది ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ట్రిపుల్ ఐటీలో అయితే ఇప్పుడు పిల్లలైతే గందరగోళ వాతావరణంలో నెలకొంది. విద్యార్థులు అయితే కూడా తమ సమస్యలు పరిష్కరించాలి. దీర్ఘకాలికంగా ఉన్నాయి ఇక్కడ సమస్యలు కూడా పరిష్కరించకుండా యాజమాన్యం అదేవిధంగా మీనమేషాలు లెక్క వేస్తుంది. మా సమస్యలు అధికమవుతున్నాయి, మేము పూర్తిగా కూడా విద్య మీద దృష్టి సారించలేకపోతున్నారు. వారు మనతో పాటు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. అమ్మా, ఇక అసలు ఏ సమస్యలు మీరు ఎంతకాలం నుంచి సమస్యలు ఎదుర్కొంటారు? సెమ్ నుంచి చెప్తూనే ఉన్నాం. సెమ్ నుంచి చేస్తున్నాం అంటున్నారు కానీ అసలు ఏం చేయట్లేదు. పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నాను చూపిస్తున్నారు కానీ అది ఒకటి కానీ ఇంప్లిమెంట్ చేసలేవు. ఏమిన్నా మెస్ లో ఫుడ్ అంటుంటే అది ఏం బాగోపోతుంటే మీ ఇంట్లో ఇలానే ఉంటుంది, అడ్జస్ట్ అవుతున్నారు కదా, ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలంటే. ఇప్పుడు వాటర్ గురించి చెప్పిన సరే ఏదైనా మీ ఇంటితో కంపేర్ చేస్తున్నారు. ఇంత దోమలు వస్తూ ఉంటున్నాయంటే మీరు బట్టలు ఉతుక్కొని అక్కడే ఆరేసుకుంటారు కదా, అక్కడే వస్తే దోమలు, ఊరికే రావు దోమలు అని చెప్తున్నారు. ఇంకా ర్యాట్స్ అవన్నీ చెప్తున్నారు. ర్యాట్ మ్యాట్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎన్ని చెప్పి సరే కన్విన్స్ చేస్తున్నారు మనిషిని. 2 వీక్స్ అయింది ర్యాట్ ప్రాబ్లం చెప్పి, ఇంతవరకు యాక్షనే తీసుకోలేదు. 2 వీక్స్ అయింది. ఎలుకలు చాలా మందిని కొరుకుతున్నాయి కూడా, యాక్షనే తీసుకోవట్లేదు. 2 వీక్స్ అయింది లిటరల్లీ. అమ్మ చెప్పండి, ఇక్కడ పూర్తిగా అయితే ఇది అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు గత 4 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పటి వరకు కూడా సొంత బిల్డింగ్లోకి వెళ్ళని పరిస్థితి. కానీ ఇక్కడ పూర్తిగా మీరు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమన్నాయి? అదే మేము ఇంకా ఫండ్స్ అవన్నీ వస్తున్నాయి కదంటే ఫండ్స్ మాకు రావట్లేదు అన్ని రకంగా కొందరు మాట్లాడుతున్నారు ఫ్యాకల్టీ అయితే. ఇంకా మాతో పాటు స్టార్ట్ చేసిన శ్రీకాకుళం క్యాంపస్ ఆల్రెడీ చాలా కన్స్ట్రక్షన్ అదంతా అయిపోయింది. బీటెక్ కాలేజ్ కానీ అక్కడే ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు. కానీ మాకు ఇప్పుడు P1 కానీ అక్కడికి పంపిస్తున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్కేవీలో ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇక్కడ అడ్జస్ట్ అవ్వమంటారే కానీ బేసిక్ నీడ్స్ కానీ సరిగ్గా ఉండట్లేదు. వాష్రూమ్స్ ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్లో కానీ క్వాలిటీ కొన్నిసార్లు అయితే ఫుడ్ కానీ బాగోట్లేదు. మ్యాక్సిమం క్యాంటీన్ లేదంటే ఆర్డర్ పెట్టుకోవడానికి మా మనీ ఇక్కడ ఫీ పే చేస్తున్నాం కదా అని సార్ అంటే మీది గవర్నమెంట్ కాలేజ్, మీరు గవర్నమెంట్ ఇలానే ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ కాదు కదా అని రకంగా మాట్లాడుతున్నారు అందరూ. చెప్పండి, ఇక్కడ బాత్రూమ్ పరిస్థితి కూడా బాగలేదని చెప్పేసి విద్యార్థులు పరిస్తున్నారు. అసలు ఏంటి పూర్తిగా అసలు వాష్రూమ్ ట్యాప్స్ అయితే ప్రెస్ చేసుకునే ట్యాప్స్ పెడుతున్నారు. వాష్రూమ్ లో ఆ ట్యాప్స్ ఏదైనా ట్యాప్ ప్రాబ్లం ఉందని చెప్తే అది ఫిక్స్ చేయకుండా దానికి డమ్మీలు బిగిస్తున్నారు, అదంతా క్లోజ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసే కూడా లేదు. గర్ల్స్ కి అయితే 3 వాష్రూమ్స్ ఉన్నాయి అంతే. ఆ 3 వాష్రూమ్స్ ఎంత అని సఫర్ అవుతారు. నైట్ టైం వాటర్ సార్ గర్ల్స్ కంటూ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటర్ రాకుండా ఎలా సఫర్ అవుతారు గర్ల్స్ కానీ. అవన్నీ చెప్తుంటే మేము చేస్తామని ఒక మాట వినిపిస్తున్నా చేయట్లేదు అసలు. ఈ సమస్యల మీద గతంలో కాలేజీ యాజమాన్యానికి అదేవిధంగా మీ ఎస్ఓ కానీ వీళ్ళకి తెలియజేయడం జరిగిందా? ఈ సమస్యలు కూడా చెప్పాము. వాళ్ళు మేము కన్విన్స్ అయ్యే మాటలు మాట్లాడుతున్నారు కానీ దానికి సొల్యూషన్ ఎప్పుడు చేయట్లేదు కూడా అన్న. కొంచెం ర్యాష్ గా గానీ మాట్లాడుతున్నారు. ఏది అడిగినా ఆల్టర్నేటివ్ గా చెప్పడానికి ట్రై చేయట్లేదు కానీ ఓకే అవునా ఇంకా మీ ఇంట్లో ఇలానే ఉంటాయా నీడ్స్ అన్ని, మీకు అన్నం బాగోపోతే మీ అమ్మ మీద ఎలా అరుస్తారా అని ఏదేదో కొంచెం అలా మాట్లాడుతున్నారు కానీ సొల్యూషన్ అయితే దేనికి రావట్లేదు మాకైతే ఇక్కడ ఫ్యాకల్టీ దగ్గర. మొత్తానికి అయితే కూడా ఇక్కడ ఒంగోలులోని ట్రిపుల్ ఐటీలో పూర్తిగా అయితే విద్యార్థులు అయితే కొన్ని దీర్ఘకాలిక కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తినే ఆహారం దగ్గర నుంచి ఉండే నివాసం కూడా పూర్తిగా ఎటువంటి కూడా ఇదిలో లేదు. దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న ఈ సమస్యలు అయితే పరిష్కరించాల్సిన కూడా అధికారులకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓలకు కూడా తెలిసినా కూడా వాళ్ళైతే సమస్యలు పరిష్కరించకపోగా మాకు మాయమాటలు చెప్పి మా సమస్యను తోసిపుచ్చే ధోరణిలో అయితే మాట్లాడుతున్నారు. మా సమస్యలు పరిష్కరించాలని కూడా ఇక్కడ విద్యార్థులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని ఏప్రిల్లో అక్కడికి తీసుకుపోతున్నాం SSN క్యాంపస్కి. సో ఇక్కడ పిల్లల నంబర్ తగ్గిపోతుంది. ఓన్లీ E1 వాళ్ళు ఉంటారు. సో అప్పుడు ఈ రూమ్కి 20 మంది 15 మంది ఉండేది వెళ్ళిపోతుంది. బాత్రూములకు శానిటేషన్కు వెబ్ టెండర్లు వేసేసినాము. మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. రేపు లాస్ట్ డేట్ అవి అయిపోగానే ఇంకో వారం లోపల ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. చాలా చాలా ఉండేవి. ఇప్పుడే కొత్త టీం ఇప్పుడే తయారైందండి. గతంలో ఏం జరిగిందో వాటి నుంచి మాట్లాడదలుచుకోలేదు. అన్ని తీసుకుపోయినాము, అప్రూవల్ తెచ్చుకున్నాము. అప్రూవల్ తెచ్చుకున్న పనులు చేస్తున్నాము. అప్రూవల్ తెచ్చుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవే చేస్తున్నాము. అవును సార్, అవును సార్.
అవే అవే సార్, వాటిని రెక్టిఫై చేసే కార్యక్రమంలోనే ఉన్నాము. ఇప్పుడు కూడా రెక్టిఫికేషన్ జరుగుతూ ఉంది. మీరు పోయి నోటీస్ చేయండి, మీరు వీడియో తీస్తుంది కదా సార్, మీరు చెక్ చేయండి, ఇప్పుడు కూడా రెక్టిఫికేషన్ జరుగుతూ ఉంది. వాటర్ ప్రాబ్లం అన్నారు, వాటర్ ప్రాబ్లం లేదు. నిన్న కూడా బ్యాకప్గా 2 వాటర్ ట్యాంకులు తెచ్చిపెట్టాను, నేను కూడా ఉన్నాను నాకు బ్యాకప్గా. ఎందుకంటే మాకు ఎక్కడి నుంచి అయితే సప్లై వస్తుందో అక్కడి నుంచి రావడం లేదు. మున్సిపల్ కమిషనర్ గారిని కలిసినాము, వారు కూడా 15 రోజుల్లో మీకు వాటర్ సప్లై నేను అడిషనల్ చేస్తానని మాట వారు చెప్పినారు మాకు. మా ఓఎస్డీ గారు కలిసినారు. దోమల సమస్యలోనే ఎలుకలు మనుషులు సుమారు 50 నుంచి 70 మంది ఎలుకలు సార్, కట్టారు. మీరు ఈ ఇప్పుడు సమస్యల గురించి ఇబ్బంది చెప్తే ఇక్కడ ఇలాగే ఉంటది, ఇలాగే ఉంటది, ఇటువైపు ఉండండి, లేకపోతే లేదు. సార్, ఇంటి దగ్గర అలా- అయితే ఫుడ్ సరిగ్గా బాగోట్లేదు, మీ ఇంటి దగ్గరే తగ్గిస్తున్నారా, ఈ విధంగా సమాధానం వస్తుంది. విద్యార్థులు అయితే ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీ అండర్లో ఉండే వాళ్ళు అబద్ధాలు చెబుతారని మేము అనుకుంటున్నాం. లేదు. అలా ఎవరైనా మా ఎంప్లాయీలు మాట్లాడి ఉంటే మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అలా మాట్లాడడానికి ఏ ఎంప్లాయీకి అధికారం లేదు. అలా మాట్లాడి ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. 100% ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం.